ఇజ్రాయెల్ దేశంతో ఎవడైనా కయ్యా దిగడాడంటే మళ్ళీ చెప్తున్నాను, నిద్రపోయిన సింహాన్ని లేపినట్టు. ఎందుకంటే ఎంతో కొంత మారారు, ఎంతో కొంత ప్రవచన వ్యక్తిగా మెస్సయ్య వైపు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మెస్సయ్య క్రీస్తుని నమ్మలేకపోతున్నారు. కానీ వాళ్ళు మనం గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దేవుని ప్రణాళికలు ఉన్న ప్రవచనం ఉందంటే పౌలు గారు రోమపత్రిక చెప్తారు, ఇడిగిన లక్షలు. వాళ్ళు లేకపోతే మనం లేము, వాళ్ళ తునీకరణ లేకపోతే మన కృప లేదు. నిన్నే రక్షించిన దేవుడు తన ప్రజలను విడిచేశారని మాత్రం అనుకోకండి. వాళ్ళ మార్పు కొరకు ఈ బైబిల్ దేవుడు ఇంకా ఎదురు చూస్తాడు, ఇంకా ఎదురు చూస్తున్నాడు అని గుర్తు చెప్పిన. ఈరోజు కూడా అక్కడ పంట చాలా దిగుబడి వస్తుందంటే ఇంకా బ్లెస్సింగ్ పనిచేస్తుందా లేదా? ఈరోజు కూడా అక్కడ pH వాల్యూ వాటర్ దొరుకుతుందంటే ఇంకా బ్లెస్సింగ్ ఉందా లేదా? గరుకైన మెట్ట ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుందంటే ఇంకా ఆయన దీవులు పనిచేస్తున్నాయి లేదా? ఒకప్పుడు ఇటు కింద ఐగుప్తి ఉండేది, పైన అస్సూరు ఉండేది. ఒకప్పుడు పైన కిందే శత్రులు. ఇప్పుడు చెప్పండి, చుట్టూ శత్రులు ఉన్నారు. అయిన ఇజ్రాయెల్ దేశం చెప్పండి, స్టిల్ నౌ కనబడదు. చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి, ఎంత ఇజ్రాయెల్, ఎంత ఎంత ఎంత. ఇజ్రాయెల్ దేశాన్ని జోగ్రఫికల్గా చదువుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ దేశం స్థితిగతిని మార్చండి అని చెప్పాను. మిమ్మల్ని కూడా మార్చేస్తాను. కొండలతో ఎట్టు చూడు, కొండలతో ఎత్తు చూసిన నీతి మంతుల్ని మార్చేసిన దేవుడు చెప్పు, మిమ్మల్ని నన్ను కూడా మార్చేస్తాను.